అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం పెద్ద సవాలుగా అయితే మారుతుంది. దీనికి సంబంధించి అయితే ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సైతం అసలు వర్షాలు పడతాయా లేవా అన్న అనుమానంతో అయితే కొంతమంది రైతులు అయితే ధాన్యం కుప్పలపై అయితే ఎటువంటి కవర్లు వేయకుండా వెళ్ళడంతో అయితే కొంత ధాన్యం నానిపోయిన పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఒక మోస్తారు వర్షం అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితులు అయితే నెలకొని దీనికి సంబంధించి అయితే రైతులు లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ అధికారులు సైతం కొంత బార్దాన్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని కవర్లు అయితే ఇవ్వలేదని అయితే వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పూర్తిగా ధాన్యం అయితే నీటి పాలైంది. కొన్ని చోట్ల అయితే మ్యాచర్ వచ్చినప్పటికీ సైతం అధికారులు అయితే చూడలేదు అని చెప్పేసి అయితే రైతులైతే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది రైతులు అయితే ఇప్పటికే 90% వరకు కోతలు కావచ్చు, కొనుగోలు పూర్తయ్యాయని అధికారులు అయితే వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇంకా కొంతమంది రైతులు మనమైతే చూడడం జరిగింది. అక్కడక్కడ చేతితో కావచ్చు, అంతేకాకుండా మిషన్ వెళ్ళలేని జాగాల్లోకి అయితే చేతులతో కోస్తూ అయితే సైతం ఇప్పటికే ఇంకా కోతలు అయితే నడుస్తున్న పరిస్థితులు అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే రైతులు అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంత మ్యాచర్ వచ్చినప్పటికీ సైతం అధికారులు అయితే తమకైతే ఇంకా కొనుగోలు చేయట్లేదని కొంతమంది రైతులు వాపోతే, కొంతమంది అయితే వర్షం పడుతుందో లేదో అన్న అనుమానంతో అయితే ఇంటికైతే వెళ్ళడం జరిగింది. ఉదయం అయితే ఎర్లీ అవర్స్లో అయితే వర్షం పడడం పట్ల కొంత పంట నష్టం అయితే తీవ్రంగా జరిగింది. దీనికి సంబంధించి అయితే కవర్లు కప్పకపోవడం కావచ్చు, అంతేకాకుండా కొంత ధాన్యాన్ని వేయడానికి సైతం సరైన ప్రదేశం లేక సైతం కొంతమంది రైతులైతే ఎక్కడ ధాన్యం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితులు అయితే చూడొచ్చు. కొంతమంది అయితే కల్లాలు లేక రోడ్లపై వేసుకున్న పరిస్థితులు సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఒకవైపు పోలీసులు సైతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలకు కారణమైతే వారిపై కేసులు నమోదు చేస్తామంటూ సైతం పోలీసులు హెచ్చరించినప్పటికీ సైతం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కల్లాలు లేక రైతులైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఒకరి చోట అయితే వేయడానికి ఇబ్బందుల వల్ల కనీసం కవర్లు సైతం ఇవ్వలేదు అధికారులను అయితే కొంతమంది రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. మనమైతే చూడొచ్చు. పూర్తిగా ధాన్యం నానిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే వర్షం అయితే పడడం జరిగింది. అసలు వాతావరణ శాఖ సైతం హెచ్చరించింది. దీనికి సంబంధించి రైతులైతే లబోదిబోమంటున్న పరిస్థితులు అయితే మనమైతే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.